Hi friends, welcome to my documentary. The logic behind a to the power of minus n equals to 1 by a to the power of n. Explanation. A to the power of minus n equals to 1 by a to the power of n. So, for example, 2 cube తీసుకుందాం. 2 cube అంటే ఏంటి మనకు 8. సో ఇప్పుడు దీన్ని డివైడ్ 2 చేద్దాం. డివైడ్ 2 చేస్తే 8/2 అంటే 4 వస్తుంది. 4 అంటే ఏంటి 2 స్క్వేర్. సో 4ని డివైడ్ 2 చేద్దాం. 4/2 అంటే 2 వస్తుంది. 2 అంటే ఏంటి 2 to the power of 1. సో 2ని డివైడ్ 2 చేద్దాం. 2 డివైడ్ 2 అంటే 1 వస్తుంది. సో 1 అంటే ఏంటి 2 to the power of 0. సో ఇప్పుడు 1ని డివైడ్ 2 చేద్దాం. సో ఇప్పుడు 1ని డివైడ్ 2 చేస్తే 1/2. 1/2 అంటే ఇప్పుడు డిజిట్ అనేది ఇక్కడ 2 to the power of 3, 2 to the power of 2, 2 to the power of 1, 2 to the power of 0. అంటే పవర్లో మనకు 1 డిజిట్ తక్కువ అవుతూ వస్తుంది. సో ఇక్కడ కూడా 1 డిజిట్ తక్కువ అవుతుంది. అప్పుడు 2 to the power of -1 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని డివైడ్ 2 చేద్దాం. 1/2 డివైడ్ 2 అంటే 1/4. సో ఇప్పుడు 2 to the power of -1లో ఒకటి తక్కువ అవుతుంది. అప్పుడు 2 to the power of -2. సో 1/4ని డివైడ్ 2 చేద్దాం. డివైడ్ 2 చేసినట్లయితే 1/4 డివైడ్ 2 అంటే 1/8. సో ఇక్కడ పవర్లో -2 కాస్త -3 అవుతుంది. 2 to the power of -3. సో ఇక్కడ మనకు 8 అంటే ఏంటి 2 to the power of 3 కదా. సో దీన్ని 1/2 to the power of 3గా రాసుకోవచ్చు. సో ఇక్కడ 4 అంటే ఏంటి మనకు 2 to the power of 2 కదా. సో దీన్ని 1/2 to the power of 2గా రాసుకోవచ్చు. సో ఇక్కడ 1/2. 2 అంటే ఏంటి 2 to the power of 1 కదా. సో 1/2 to the power of 1. అంటే ఫైనల్గా మనకి ఏమొచ్చింది 2 to the power of -1 అంటే 1/2 to the power of 1. 2 to the power of -2 అంటే 1/2 to the power of 2. ఇక్కడ 2 to the power of -3 అంటే 1/2 to the power of 3. ఓకే, ఇప్పుడు లాజిక్ అర్థమైంది కదా. a to the power of -n అంటే 1/a to the power of n. సో ఇది ప్రూవ్ అయింది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.